హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసాను మేము ముందుకైతే చంద్రయాన్ 3 గురించి అయితే ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. చంద్రయాన్ 3 ముందు లాంచ్ చేసి సక్సెస్ఫుల్ గా మూన్ సౌత్ ఆర్బిట్ పైన లాంచ్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మన భూమి పైకి పంపిస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ 3 రోవర్ ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసిందని చెప్పేసి వాళ్ళు ఇస్రో వాళ్ళు అయితే వాళ్ళ అఫీషియల్ గా అయితే ఎక్స్ ద్వారా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సేఫ్ గా అది స్లీప్ మోడ్ లో ఉందంట. స్లీప్ మోడ్ లో పార్క్ అయిందని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏపీఎక్సెస్ అండ్ ఎల్బిపిఎస్ ఆఫ్ చేయబడ్డాయి. ఈ పేలాడ్స్ అండ్ ఈ ఏపీఎక్సెస్ అనేది అందులో అమర్చిన ఏంటంటే రౌట్ రావచ్చు మీకు ఈ పేర్లు ఏంటనేసి. అందులో అమర్చిన పేలాడ్స్ అనమాట. ఆ పేలాడ్స్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో అది ల్యాండర్ ద్వారా మన ఎర్త్ పైకి అయితే ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. అది 15 డేస్ అయిపోయింది. 15 డేస్ వరకే దాని లైఫ్ టైం అని చెప్పేసి చెప్తున్నారు. అప్పటి వరకు అయితే ఎందుకంటే అప్పటి వరకు మూన్ పైన అయితే సన్ రైజ్ ఉంటుంది. దాని తర్వాత 15 డేస్ తర్వాత ఇప్పుడైతే సేఫ్ గా ల్యాండ్ అయింది, సేఫ్ గా పార్క్ అయిందని చెప్తున్నారు. మళ్ళీ 15 డేస్ తర్వాత అది బ్యాటరీస్ మళ్ళీ ఛార్జ్ చేసి మళ్ళీ సెకండ్ అసైన్మెంట్ వర్క్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇస్రో వాళ్ళు సెప్టెంబర్ 22కి మూన్ పైన నెక్స్ట్ సన్ రైజ్ వచ్చే అవకాశం ఉందని ఇందాక చెప్పాను. సెప్టెంబర్ 22న మూన్ పైన నెక్స్ట్ సన్ రైజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు రిసీవర్ మళ్ళీ ఆన్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆన్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ఆన్ అవుతుంది, అప్పుడు నెక్స్ట్ అసైన్మెంట్ కోసం చేస్తుంది. అప్పుడు ఆ రిసీవర్ నెక్స్ట్ అసైన్మెంట్ చేస్తుందేమో అని చెప్పి ఆశిద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇస్రో వాళ్ళు అయితే అఫీషియల్ గా ట్విట్టర్ లో అయితే లాంచ్ చేశారనమాట. ఒకవేళ అది కాకపోతే అది అప్పటి నుంచి మూన్ పైన ఇండియా లోనర్ అంబాసిడర్ గా ఉండిపోతుంది అని చెప్పి ఇస్రో వాళ్ళు ఎక్స్ లో నుంచి చెప్పేసారు. ఇన్ఫర్మేషన్ అయితే మనకందరికి ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఇంకా టెక్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఆక్సోస్ 14 అనేది సెప్టెంబర్ 25న లాంచ్ అవుతుంది అనమాట. వన్ ప్లస్ ఆక్సోస్ 14 అనే మొబైల్ అయితే ఇది ఆండ్రాయిడ్ 14 వర్షన్ తో వస్తుంది అంట. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇంకా ఏం లీక్ చేయలేదు. లీక్ అయిన తర్వాత అయితే 25th అయితే ఇంకా అఫీషియల్ గా లీక్ చేసినప్పుడు అయితే చెప్దాం. అయితే ఇప్పుడు అలాగే నెక్స్ట్ అప్డేట్ వన్ ప్లస్ నుంచే వన్ ప్లస్ ప్యాడ్ గో అని చెప్పేసి ప్యాడ్ అయితే ఉందన్నమాట. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 11.61 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉందన్నమాట. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడా వచ్చేస్తుంది. అలాగే 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అలాగే దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మొబైల్ కన్నా ప్యాడ్ లో ఎలాగో ఎక్కువ బ్యాటరీ ఉంటుంది కాబట్టి 9510 mAh బ్యాటరీతో వచ్చేస్తుంది. అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది. ఈ ప్యాడ్ అనేది వన్ ప్లస్ ప్యాడ్ గో అనేది 2 వేరియేషన్స్ లో వచ్చేస్తుంది అనమాట. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వచ్చేస్తుంది. అలాగే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో కూడా వచ్చేస్తుంది. వీళ్ళ ప్రైజెస్ అయితే కూడా అఫీషియల్ గా అయితే లీక్ చేశారనమాట. వీళ్ళు 8GB ర్యామ్ బేస్ మోడల్ ఉంటుంది కదా, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనేది వచ్చేసి 37,999 రూపాయలు అయితే పెట్టేశారనమాట. అలాగే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అనేది అయితే 39,999 రూపాయలు అయితే పెట్టేశారనమాట. ఈ కార్డ్ ఆఫర్స్ ఏంటి ఎలా ఉంటాయని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేసినప్పుడు అయితే మనం అఫీషియల్ గా వాళ్ళు లాంచ్ చేస్తారు కదా, అప్పుడైతే ఏ బ్యాంక్ కి ఏ కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే అప్పుడైతే చూసేద్దాం. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అంతే అనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే యాపిల్ నుంచి యాపిల్ వాచ్ ఉంది కదా, యాపిల్ వాచ్ 9 సిరీస్ లో 3D ప్రింటింగ్ టెస్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు 3D ప్రింటింగ్ అనేది టెస్ట్ చేస్తున్నారంట. వీళ్ళైతే అఫీషియల్ గా అయితే లాంచ్ చేయలేదు దీన్ని. ఇదైతే లీక్స్ అయితే వచ్చాయి, రూమర్స్ అయితే వచ్చాయి చేస్తున్నారని చెప్పి. అఫీషియల్ గా వీళ్ళైతే యాపిల్ వాళ్ళు అయితే ఏం దీని గురించి అయితే డిస్కస్ చేయలేదు. 3D ప్రింటింగ్ అంటే ఏముండదు, వాచ్ పక్కన ఫ్రేమ్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్ కి స్టీల్ కోటింగ్ చేస్తున్నారు అని చెప్పి స్టీల్ కోటింగ్ చేస్తారు అంతే. దానిపై అంతకుమించి ఇంకేం ఉండదు. 3D అయితే ఏం కనిపించదు కానీ ఆ 3D కోటింగ్ అయితే చేస్తారన్నమాట, స్టీల్ కోటింగ్ అయితే చేస్తారనమాట. వీళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేసినప్పుడు అయితే ఉంటది. మాక్సిమం అయితే లీక్స్ వచ్చేవి మాక్సిమం ఉంటాయి కాబట్టి చూద్దాం వీళ్ళు అది చేస్తారా ఏంటి అని చెప్పేసి. చేస్తే మా 3D ప్రింటింగ్ చేస్తే మాత్రం ఇది ఒక కొత్త నాంది అయితే అవుతుంది అనమాట. అలాగే Xiomi 13 Tpro అనేది లాంచ్ అవుతుందంట. ఇంకా లీక్స్ అయితే వచ్చేసాయి. ఈ మొబైల్ 13 Tpro అనేది ఆల్రెడీ Xiomi 12 Pro ఉంది కదా, అది దానికి సంబంధించి ఆ సిరీస్ లోనే వస్తుంది అనమాట. అది వచ్చి కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లాంచ్ అయితే అయ్యింది. ఇప్పుడు కూడా వీళ్ళు అదే ఆనవాయితీని మళ్ళీ ఈ ఇయర్ కూడా లాంచ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు పరగాస్ గుగ్లాని అనే ఆయన ఈ అఫీషియల్ గా అయితే సెప్టెంబర్ 2లో నేను కాదు మొన్న మన ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారనమాట. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి ఇదంతా కూడా పోస్ట్ చేశారు. ఇది అంటే ఒకసారి అయితే చూసేద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇదైతే. అలాగే 5000 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది. అలాగే 12GB ర్యామ్ 2 వేరియేషన్స్ లో వచ్చేస్తుంది అనమాట మనకి. ఇదైతే
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఒక వేరియేషన్ అయితే, ఇంకోటి 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ అయితే ఉంటదన్నమాట. వీళ్ళు మోస్ట్‌లీ ఏం చెప్తున్నారంటే మోస్ట్‌లీ 16 సెప్టెంబర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్తున్నారు. అదైతే 12 ప్రో అనేది లాస్ట్ అక్టోబర్‌లో రిలీజ్ చేస్తారు. వీళ్ళు సెప్టెంబర్ 16న రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇది మెయిన్‌గా మన డిస్‌ప్లే విషయానికొచ్చేసి 6.67 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చేస్తుంది. అలాగే 1.5K రిజల్యూషన్‌తో కూడా వచ్చేస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చేస్తుంది. అలాగే 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడా వచ్చేస్తుందన్నమాట. మన బ్రైట్‌నెస్ అయితే తగ్గేది లేదు. అలాగే కెమెరాస్ విషయానికొచ్చేస్తే 50 మెగా పిక్సెల్ ఎంఏహెచ్ అంటున్నా, సారీ 50 మెగా పిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంటది కదా! అది సోనీతో వచ్చేస్తుంది. సోనీ ఐఎంఎక్స్ 707 ప్రైమరీ సెన్సార్‌తో వచ్చేస్తుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడా వచ్చేస్తుంది. ఓఐఎస్‌తో కూడా వచ్చేస్తుంది. 3 కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో బ్యాక్ సైడ్ అయితే. ఒకటొచ్చేసి సోనీదైతే, ఇంకోటొచ్చేసి 50 మెగా పిక్సెల్, ఇంకొకటి 30 మెగా పిక్సెల్ అయితే ఉంటదన్నమాట. ఇంక ఫ్రంట్ కెమెరా విషయానికొచ్చేస్తే 20 మెగా పిక్సెల్ ఉంటది. అది కూడా సోనీదే. బ్యాక్ అయితే ఏది పెట్టారో ఇది కూడా సోనీదే పెట్టారు. సోనీ ఐఎంఎక్స్ 596 సెన్సార్‌తో అయితే వచ్చేస్తుందన్నమాట. బానే ఉన్నాయి కెమెరాస్ అయితే. సోనీ కెమెరాస్ అయితే మన క్వాలిటీ అయితే అదిరిపోతది. లాస్ట్ టైమ్ అయితే వీళ్ళు 69, 68 ఆ రేంజ్‌లో పెట్టేసారన్నమాట ప్రైస్ లాస్ట్ సీరీస్‌లో. ఇప్పుడైతే మోస్ట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏ ప్రైస్ కంటే 71,000 అయితే ఆ రేంజ్‌లో ఉంటది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది. ప్రైస్ కూడా పెంచేశారు. కరెక్ట్‌గా ఆ రేంజ్ అని ఏం చెప్పలేను. లీక్స్ అయితే వచ్చేసాయి. ఇంచుమించు ఆ రేంజ్‌లో అయితే ఉంటది. ఇంకా కార్డ్ ఆఫర్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి మనకి తగ్గే అవకాశం కూడా ఉంది. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఏ అప్డేట్స్‌లో ఏ అప్డేట్ నచ్చిందనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు మన ఛానెల్‌కి సంబంధించింది ఏమైనా కామెంట్స్ చేయాలంటే కూడా కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ. బై బై.